వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మా ఆయన ఆవకాయ పచ్చడి అయితే పెడుతుండు. వాటి ప్రిపరేషన్ అయితే చూద్దాము. ఇంకా ఆవకాయ పచ్చడి పెడుతున్నాం. మా ఆయన స్టైల్లో ఆవకాయ పచ్చడి అయితే పెడుతుండు. చూద్దాం వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్. ఫస్ట్ మామిడికాయ ముక్కలు, ఆవకాయ పొడి, ఆవ పొడి, మెంతి పొడి, జీలకర్ర పొడి, కారపొడి, సాల్ట్. ముందుగా అయితే కారపొడిని తీసుకొని అయితే బౌల్లో పోసుకుంటున్నాం. మేమైతే అందాజ చొప్పున పెడుతున్నాం అనమాట. 1/2 kg కారపొడి అయితే తీసుకున్నాం. ఇది ఒకసారి ఇదైతే మ్యాంగో చిల్లీ పౌడర్, మ్యాంగో మిర్చి పౌడర్ అనమాట. చిల్లీ పౌడర్ చాలా బాగుంటుంది. 3 మ్యాంగోది టేస్ట్ అయితే బాగా వస్తుంది అనేసి ఇది తెచ్చుకున్నాం అనమాట. వీటి ప్రిపరేషన్ అయితే చూద్దాము. మా ఆయన మా కోసం పెడుతున్నాం. ఈ సీజన్లో వచ్చినాయి మామిడికాయలు ఒక 10 అట్లా తీసుకొని అయితే పెడుతున్నాము. మీలో ఎంతమందికి మామిడికాయ పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇది ఆవ పొడి. ఇది మా ఆయన స్టైల్లో పెడుతున్నాను అనమాట. మీకు ఎవరికైనా నచ్చితే పెట్టుకోండి. మెంతి పొడి, జీలకర్ర పొడి. నా ఛానల్ని ముందుగా ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఇలానే మేము వీడియోస్ చేస్తూనే ఉంటాం, మిమ్మల్ని నవ్విస్తూనే ఉంటాము. ఇది సీజన్ కాదు, మామిడికాయల సీజన్, ఇంకా టైం ఉంది. కాకపోతే ఈ కాయలు అనేవి ముందుగానే వచ్చినాయి అనమాట. ముందుగా రావడంతో ఎందుకో పచ్చడి అయితే తినాలనిపించింది. ఇప్పుడు వేడి అన్నంలో ఆవకాయ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అలా అనేసి ఇంకా మేము మామిడికాయ పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఇలా వేసిన తర్వాత అన్నీ మిక్స్ చేసుకోవాలి మంచిగా. ఇది సాల్ట్ వచ్చేసి రుచికి సరిపడా పోసుకోండి. మేమైతే అందాజ చొప్పున పెడుతున్నాం అనమాట, కొలతలు లేదు. మీకు ఎవరికైనా కావాలనుకుంటే నెక్స్ట్ టైం కొలతలతో పెడతాము. మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది అనమాట ఆవకాయ పచ్చడి. ఇప్పుడు ఇదైతే మా ఆయన స్టైల్లో పెడుతున్నారు. అల్లం పేస్ట్. ఇది ఓన్లీ వెల్లుల్లి పేస్టే, అల్లం కాదు. మేమైతే పోపులో అయితే వేయట్లేదు. పోపులో వచ్చేసి ఎల్లిపాయలు వేద్దాం అనేసి ఇలా మేము పోపులో వేయట్లేదు. ఇట్లా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడైతే మామిడికాయ ముక్కలు, ఫైనల్గా మామిడికాయ ముక్కలు అయితే వేసుకుందాం. చూస్తుంటేనే ఊరులు వస్తున్నాయి, ఎప్పుడెప్పుడు పచ్చడి అవుతుందా, ఎప్పుడెప్పుడు తిందామా అనేసి. వేడి అన్నం వండుకొని ఏం కర్రీస్ లేనప్పుడు మామిడికాయ పచ్చడి వేసుకొని తింటుంటే ఉంటుంది. మామిడికాయ పచ్చడి ముద్దపప్పు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ముక్కలన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్లీ ముక్కలన్నీ వేసేసుకొని ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకుందాము. అదేంటో ఆడవాళ్ళ చేతి కంటే మగవాళ్ళు పెట్టిన ఆవకాయ పచ్చడి చాలా టేస్ట్ అనిపిస్తుంది. నాకైతే నా ఉద్దేశం అది. ఫైనల్లీ అయితే ఇంకా ఆయిల్ కాగింది, ఇంకా నూనె తెచ్చి పోపు పెట్టి పోయడమే. ఇవైతే పోపులకు పోపు పెట్టుకోవడానికి. మేమైతే ఇది ఆయిల్ అయితే ఈ పల్లి నూనె అయితే తీసుకున్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆయిల్ అయితే పోస్తారు, మేమైతే తీసుకున్నాం. ఇప్పుడైతే నూనె అయితే కాగింది. కొంచెం నూనె చల్లారినాక ఆవాలు వేసిన తర్వాత ఎక్కువ ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయలు. ఫైనల్గా ఇప్పుడు ఎల్లిపాయలు అన్నీ ఇప్పుడు చూడండి ఫైనల్గా పోపు అయితే అయిపోయింది. పోపు అయిన తర్వాత ఇందులో పచ్చళ్ళు పోసేసుకోవాలి. ఆవకాయ పచ్చడి ఫైనల్లీ అయితే ఇప్పుడు నూనె అయితే కాగిపోయింది. చల్లారబెట్టాము. చల్లారబెట్టిన తర్వాత ఫైనల్గా ఇందులో పోసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్లీ అయితే నూనె అయితే పోసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని చూస్తున్నారు కదా, వేడిగా ఆవాలు ఏమంటారు, నోట్లో ఊరిళ్ళు వచ్చేస్తున్నాయి మాకైతే కదా.
నూనె కొంచెం ఎక్కువైంది. ఏం కాదు, ఊరుతుందిలే. ఇంకెక్కడ ఊరుతుంది, ఇంకెక్కువ. ఫైనల్లీ చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇప్పుడైతే చాలా బాగా అయిపోయింది, రెడీ అయిపోయింది పచ్చడి అయితే. ఇంకా ఇది తీసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఇంకా వేడివేడి అన్నం వండుకొని అయితే ఈ తట్టలో వేసుకొని తింటాం అనమాట. మీకు నచ్చిందని అనుకుంటున్నాను మా ఆవకాయ పచ్చడి. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ అండి. మా మామిడికాయ పచ్చడి నచ్చిందని అనుకుంటున్నాను. ఫైనల్లీ ఇది